మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆఫీసర్తో మాట్లాడడానికి దాత్రి వస్తుంది. అప్పుడే సాధునాయక్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి అవునా అని చాలా షాక్ అయి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది సార్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది. కేదార్ మాట్లాడటానికి వెళ్ళాడు కదా ఆ హీరోయిన్ దగ్గరికి. ఆ హీరోయిన్ ఇప్పుడు చనిపోయిందంట జేడి అని చెప్తూ ఉంటాడు సాధునాయక్. ఏంటి ఆ హీరోయిన్ చనిపోయిందా అని దాత్రి అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. సరిగ్గా ఆ హీరోయిన్ చనిపోయే సమయానికి కేదార్ అక్కడే ఉండటం వల్ల అని ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. ఉండటం వల్ల ఏమైంది సార్ అని సాధునాయక్ని అడుగుతూ ఉంటుంది జేడి. అప్పుడే చనిపోయిన హీరోయిన్ దగ్గర కేదార్ చేయి పెట్టి ఆ బ్లడ్ మార్కల్ని చూస్తూ ఉంటే అప్పుడే పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి కేదారే హీరోయిన్ ప్రాణాలు తీసేశారని గట్టిగా కేకలు పెడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే ఇక కేదార్ అక్కడ ఉండడం వల్ల ఆ పని మనిషి కూడా కేదారే ఆ హీరోయిన్ని ప్రాణాలు తీసేశాడని కన్ఫర్మ్ చేసిందంట. అందుకే కేదార్ని సస్పెక్ట్గా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు జేడి అని సాధునాయక్ చెప్తూ ఉంటాడు. జేడి అయితే ఇక షాక్ అయ్యి కేదార్ అని బాధపడుతూ ఉంటుంది. మనం వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్దాం పద జేడి అని సాధునాయక్ జేడి ఇద్దరు వస్తూ ఉంటారు. నేరుగా వచ్చేసరికి కేదార్ హాల్లో నిలబడి ఉంటాడు. అదేంటి కేదార్ నువ్వు హీరోయిన్ ప్రాణాలు తీయటం ఏంటి అని సాధునాయక్ అడుగుతూ ఉంటాడు. ఎవరు కావాలని ఇదంతా చేసి నన్ను ఇరికించారు సార్ అని అతన్ని ఇరికించారని దాత్రి చెప్తూ ఉంటుంది. అసలు మీరిద్దరు ఇక్కడికి రావడం మీకు తప్పిస్తే నాకు తప్పిస్తే ఇంకెవరికి తెలియదు కదా అని సాధునాయక్ అడుగుతూ ఉంటాడు. అవునని దాత్రి ఇక ఆలోచనలో పడిపోతుంది. ఇక అప్పుడే పోలీసులు కేదార్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. లైవ్లో బ్రేకింగ్ న్యూస్ అని వస్తూ ఉంటుంది. యువరాజ్తో సహా ఫ్యామిలీ అందరూ కూడా ఆ న్యూస్ని చూస్తూ ఉంటారు. యువరాజ్ అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అని చాలా సంతోషంగా ఆ బ్రేకింగ్ న్యూస్ని తిప్పి తిప్పి చూస్తూ ఉంటాడు. పోలీసులు కేదార్ని అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే ఇక దాత్రి కేదార్లు ఒకరినొకరు చాలా బాధగా చూసుకుంటూ ఉంటారు.